కెమెరా అవసరం లేదు, స్టూడియో అవసరం లేదు, మోడల్ కూడా అవసరం లేదు. అయినా సరే మీ బ్రాండ్‌కి హైపర్ రియలిస్టిక్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పూర్తిగా ఫ్రీగా క్రియేట్ ఎలా చేయాలో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి గూగుల్ ఫ్లో అండ్ వియో 3.1 యూజ్ చేసి ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూద్దాం. AI with Mrudula. ఒకప్పుడు ఇలాంటి వీడియోస్ చేయాలంటే బ్లెండర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మోషన్ క్యాప్చర్ అండ్ చాలా టూల్స్ కావాల్సొచ్చేది. అలాగే ఒక పెద్ద ప్రొడక్షన్ టీమ్ కూడా కావాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఒక్క గూగుల్ అకౌంట్ ఉంటే చాలు మీరు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని యూజ్ చేసుకొని మీ ప్రోడక్ట్‌కి యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎలా చేయాలనేది చూద్దాం. మన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎవరినైనా క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఏఐతో సంబంధించింది చేయాలన్నా ఫస్ట్ మనకి స్క్రిప్ట్ ఆర్ ప్రాంప్ట్ కావాల్సొస్తుంది. రైట్? సో, ఆ స్క్రిప్ట్ కోసం ప్రాంప్ట్ కోసం మనం చాట్‌జీపీటీకి వెళ్దాం. చాట్‌జీపీటీకొచ్చేసాము. ఇక్కడ నేను నాకు క్రియేట్ చేయాలనుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆ అమ్మాయి ఎలా ఉండాలి అనేది నాకు డిస్క్రిప్షన్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ అదొక ప్రాంప్ట్ రూపంలో కావాలి. సో, నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. జనరేట్ మీ ఇమేజ్ ప్రాంప్ట్ టు క్రియేట్ అండ్ నేను సౌత్ ఇండియన్ కాబట్టి ఐ ప్రిఫర్ సౌత్ ఇండియన్ మోడల్ ఫర్ మై AI influencer. Make it as a tool to be my AI influencer. మనకి ఏం కావాలి అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలి అనగానే సరిపోదు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా ఉండాలి? మీ మీ పర్టిక్యులర్ డైరెక్షన్ ఎలా ఉంది? అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలి. మేక్ ష్యూర్ షీ ఈస్ యంగ్ బిట్వీన్ 25 to 27 years old. Fairer, fairer in complexion, waist length, hair, black, attractive eyes. So this is what I wanted for my South Indian model. అండ్ ఐ గివ్ నేను అలాగే అమ్మాయి ఎలా ఉండాలి అనేది కూడా చూపిస్తాను. షీ ఈస్ మోడర్న్ అండ్ సింపుల్, సింపుల్ లుకింగ్ గర్ల్ who seems to be a girl who seems to be a girl next door. సో ఈ నా క్వాలిటీస్. సో నేను అది ఎప్పుడైతే ప్రాంప్ట్‌లా ఇచ్చానో మనకి చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. వన్స్ మన ఆ ఇమేజ్ ప్రాంప్ట్‌ని తీసుకొని మనం వెళ్ళి ఇమేజ్‌ని క్రియేట్ చేస్తాం. అది గూగుల్ ఫ్లోలో చేస్తాం. ఇప్పుడు చూద్దాం. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం ఇది చూసారా? మొత్తం మనకి ఒక కోడ్ లాగా ఇచ్చింది. ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ ప్రాంప్ట్. ఓకే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ప్రాంప్ట్ తీసుకొని వీ హ్యావ్ టు గో అండ్ పుట్ ఇట్ ఇన్ ద గూగుల్ ఫ్లో టు క్రియేట్ అ వుమన్. Save for future generations to maintain the same influencer across photos and videos. Keep these features fixed. సో ఇవన్నీ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేద్దాము. కాపీ చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే గూగుల్ ఫ్లో. గూగుల్ ఫ్లోకి వెళ్ళి
గూగుల్ ఫ్లోలో న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ ప్రాంప్ట్ అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఒకసారి ప్రాంప్ట్ మీరు గమనిస్తే చూడండి, మొత్తం క్లియర్గా ఇచ్చింది. మనకి ఏం కావాలి అనేది క్లియర్గా ఇచ్చింది. హెల్దీ వేస్ట్ అండ్ జెట్ బ్లాక్ హెయిర్, a hyper-realistic portrait of a beautiful young South Indian woman, approximately 25 to 27 years old, with a naturally fair complexion and a soft, glowing skin. She has a long, healthy waist length, jet black hair, and that is silky with gentle, natural waves. Her eyes are large, expressive, and almond shaped, deep black with warm kindness and intelligence. She has a naturally attractive oval face, soft feminine features, a small straight nose, naturally full lips with a subtle smile, and well defined eyebrows. ఓకే, క్లియర్గా ఇచ్చింది. అసలు ఎలా ఉంది, ఎంత క్లియర్గా మనమైతే ఇవ్వలేము. మనకి ఇలా ఉండాలి, అట్రాక్టివ్ ఐస్ అనే మాత్రమే ఇచ్చాను. బట్ ఇట్ హాస్ క్రియేటెడ్ మీ వెరీ గుడ్ దిస్ వన్. అండ్ ఐ క్రియేట్, మనకి ఏంటంటే గూగుల్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైనా. వన్స్ మీరు గూగుల్లోకి వచ్చింది, గూగుల్ ఫ్లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే మీకు ఇది ఏజెంట్ అనేది ఆన్లో ఉంటుంది, ఇలా వైట్లో ఉంటుంది. ఓకే, అది ఆ ఏజెంట్ ఆన్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే ఇట్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ క్రెడిట్స్ ఆఫ్ యూర్స్. సో ఈ ఏజెంట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్స్, ఇక్కడ వచ్చి ఈ వీడియో ఆప్షన్స్. ఇమేజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు పోర్ట్రేట్ ఇది కావాలి కాబట్టి 9:16 తీసుకున్నాం. సపోజ్ ఇది మన యూట్యూబ్కి చేసేటట్లయితే 16:9 తీసుకుంటాం. 9:16 ఆస్పెక్ట్ రేషియో తీసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అంటే ఒక ప్రాంప్ట్తో మనకి ఎన్ని ఇమేజెస్ కావాలి, ఒకటి కావాలా, రెండు కావాలా, మూడు కావాలా, నాలుగు కావాలా, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ రెండు ఉంటాయి, నానో బనానా టు నానో బనానా ప్రో. సో నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకున్నాను. నా గూగుల్ ఫ్లోలో మీరు ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే ఇట్ ఈస్ ఫ్రీ. యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఓకే, సో నెక్స్ట్ కొడితే ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్ టేక్స్ లిటిల్ టైమ్, లెట్స్ వెయిట్. మనం ఏదైనా టూల్ వాడేటప్పుడు దాని నుంచి ఫుల్ లెంత్ అంటే మ్, దాని నుంచి ఎంత బాగా ప్రొడక్టివిటీ తెచ్చుకోగలం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాంప్ట్. ఓకే, సో సి, సో మిడిల్ 25 to 27 years age women with hair, black hair, black attractive eyes. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది, షీస్ సిటీ. సో ఏది బాగుందో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దిస్ టూ. సో నాకు ఇది నచ్చింది. సో టేక్ దిస్ వన్ అండ్ ఐ డౌన్లోడ్ దిస్. ఓకే, సో డౌన్లోడ్ చేసి ఐ కెప్ట్ ఏ నేమ్ ఫర్ హర్ అండ్ ఐ సేవ్డ్ ఇట్. డన్. ఇప్పుడు what we have to do, we have to create this women, ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ని మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టాలనుకోండి. సో బిఫోర్ క్రియేటింగ్ అన్ యాడ్ తనకు ఒక యూజెస్ యాడ్ వచ్చి తను యాడ్ చేయడం కాకుండా అసలు ముందు తనకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తారు. యూ హ్యావ్ సీన్, ఐ థింక్ చాలా పేజెస్ చూసుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ని. సో ఒకసారి ఐ విల్ షో యూ. So if you search for the AI influencers in Instagram, you'll see a lot of influencers. చూసారా, వీళ్ళందరూ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ముస్కాన్, సో దిస్ గర్ల్ రీసెంట్గా చేశారు వీళ్ళు.
సి ఇట్స్ స్టెలా. సో తిను కూడా ఒక ఏఐ ఇన్‌ఫ్లుయెన్సరే. కానీ సి వాట్ ఆర్ హర్ లైఫ్ స్టైల్ అనేది మనకి క్లియర్‌గా చూపిస్తారు ఇక్కడ. సో ప్రతి చోట షీ ఈస్ ఇన్ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్. So how she's brushing, having her coffee. Excuse me. See the యొక్క ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ ఏహెచ్ సిస్టర్లా అని చెప్పి. సో షీ ఈస్ ద ఇన్ఫ్లుయెన్సర్ It's so ఇన్ఫ్లుయెన్సర్. incredible the way you walking through you. Bebé, luces espectaculares. They like this. So you can create a lifestyle to her. I get a lot of There are different views. Yes, you can create a lifestyle to her. Okay. See how she's working. She's working out. ఓకే. ఇలా మనం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి, తనకి ఒక లైఫ్ స్టైల్‌ని క్రియేట్ చేసి, మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా పెట్టి యూ కెన్ యూజ్ ఇట్. సీ షీ ఈస్ గ్రోయింగ్ అండ్ షీ పుట్ ఓన్లీ 29 పోస్ట్స్ అండ్ షీ గాట్ 2334 ఫాలోవర్స్ ఆల్రెడీ. సో దట్ ఈస్ వాట్. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దే ఆర్ గాన్ లైక్ క్రేజీ థింగ్స్ నౌఎడేస్. ఎందుకంటే మనుషుల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ వాళ్ళకే ఉంటున్నారు. సో మనం క్రియేట్ చేద్దాం మన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కూడా. మన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసాం కాబట్టి, ఇక్కడ మన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక లైఫ్ స్టైల్‌ని క్రియేట్ చేయాలి. సో నేనేం చేశానంటే ఒక 3 సీన్స్‌కి ప్రాంప్ట్స్ రెడీ చేసి పెట్టాను. సో మనం ఆ 3 సీన్స్‌ని ప్రాంప్ట్స్‌ని రెడీ చేద్దాం. ఇప్పుడు ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్‌ని గనుక సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ క్యారెక్టర్‌కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే. షీ ఈస్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్. వుమెన్ విత్ ఫెయిర్ కాంప్లెక్షన్ అలా కాకుండా మనం దీనికి ఒక నేమ్ ఇద్దాం. సో లెట్స్ కీప్ హర్ నేమ్ యాస్ హెనా. హీనా. ఓకే. హీనా. సో నౌ ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఏదైతే ఇస్తున్నామో ఆ ప్రాంప్ట్‌కి సరిపోయేటట్టు మనం సీన్‌ని జనరేట్ చేస్తాము. ఆ సీన్‌కి మనం ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాం. సో నేను సీన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను ప్రాంప్ట్స్ అనేది. లెట్స్ సీ. ఏదైతే ఇది చేశానో ఒక్క నిమిషం. ఇక్కడ నేను నా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు ప్రియా అని పెట్టాను. లెట్స్ చేంజ్ దట్ వన్. ప్రియాని మనం వీఆర్ రీప్లేసింగ్ విత్ హీనా. ఓకే. డన్. ఓకే. సో ఇప్పుడు మనం సీన్ 1 చేద్దాం. సీన్ 1 ప్రాంప్ట్ యాడ్ చేసుకొని కాపీ చేసి సారీ ఐ గాట్ కోల్డ్ సో లిటిల్ దట్స్ వై ఐ కుడెంట్ డూ వీడియోస్ ఆల్ దీస్ డేస్. ఓకే. హీనా ఉంది కదా, హీనాని మనం యాడ్ టు ప్రాంప్ట్ సెలెక్ట్ చేస్తాం. ఆర్ యూ హ్యావ్ 2 వేస్. ఒకటి యాడ్ టు ప్రాంప్ట్ చేయొచ్చు మన ఆప్షన్. అదర్వైజ్ హియర్ మీరు ప్రాంప్ట్‌కి ముందు పెట్టి హీనా అని పెడితే ఇక్కడ మనం హీనాని యాడ్ చేసుకుంటాం. ఓకే. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ వీడియో. సో గో టు వీడియో ఆప్షన్. సేమ్ 9:16 ఇంటూ 2. సో ఇక్కడ కూడా మీకు క్రెడిట్స్ అనేవి లైట్ యూజ్ చేస్తే 10 క్రెడిట్స్ అవుతుంది. ఫాస్ట్ యూజ్ చేస్తే టేక్స్
20 credits per one video, and if you take quality, it takes 100 credits for one video, and if you go for the Omni Flash, it takes 12 credits per video. 8 seconds video వస్తుంది మనకి 12 క్రెడిట్స్ పడుతుంది. 6 సెకండ్స్ అయితే 10 క్రెడిట్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఆమ్ని ఫ్లాష్ యూజ్ చేసి 6 సెకండ్స్ వీడియోని జనరేట్ చేద్దాం. ఓకే, 6 సెకండ్స్ వద్దు, డిఫాల్ట్ 8 సెకండ్స్ యూజ్ చేద్దాం. సో లెట్స్ సీ హౌ ద వీడియో ఇస్ గోయింగ్ టు బి. Let's see. Hina is Hello ready guys, I'm Hina. for I the love taking a morning morning walk and watching the sunrise. What's your favorite thing to do early in the morning? See, now she is doing her morning walk. This is the scene one which I created for my influencer. సో మీకు ఇందులో డిఫరెంట్ టైప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ క్వాలిటీస్లో. ఒకటి 720p విచ్ ఇస్ ఒరిజినల్ సైజ్ అండ్ 180p విచ్ ఇస్ అప్స్కేల్. సో విచ్ ఎవర్ థింగ్ యూ క్యాన్ డూ ఇట్. సో ఐ విల్ గో విత్ ద 720 విచ్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. For the tutorial purpose I'm doing this, and you can go and do it upscale also. Takes little more time, but you will get a good quality of your scene. So I'll make it as a scene 1. So let me put it as S1, or I'll make it as scene 1. Scene 1. Next వచ్చి సెకండ్ నెక్స్ట్ సీన్ వచ్చి నేను కాపీ చేసి పెట్టాను కదా. సో I'll take from here and now and I am adding Hina. I'm adding, okay. Okay, let's see. మీకు ఫ్రీ క్రెడిట్స్ అనేవి ఉంటాయి గూగుల్లో. మీకు కనుక మీకు అకౌంట్ ఉంటే గూగుల్ ఫ్లోలో మీకు 150 ఆర్ 50 క్రెడిట్స్ వరకు ఇస్తారు. సో యూ కెన్ యూజ్ దోస్ 50 క్రెడిట్స్ వైజ్లీ. ఎందుకంటే మనకి 50 క్రెడిట్స్ వస్తాయి. ఒక వీడియోలో మనకి అట్లీస్ట్ త్రీ సీన్స్ ఉండాలి. అండ్ 3 సీన్స్ ఉంటే మనకి నియర్లీ 15 to 30 సెకండ్స్ వీడియోలో అయిపోతుంది, 30 సెకండ్స్ వీడియో అయిపోతుంది. సో 3 సీన్స్ మనం జనరేట్ చేయగలం 50 క్రెడిట్స్లో. సో అలాగా మీరు కొంచెం షార్ప్గా యూస్ చేసి స్మార్ట్గా సీన్ని జనరేట్ చేసుకొని ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకొని దాని నుంచి మీరు వీడియో క్రియేట్ చేసుకుంటే మీకు క్రెడిట్స్ అనేవి డ్రైన్ అయిపోకుండా ఉంటాయి. సో ఇలా మనం స్మార్ట్గా యూస్ చేసి క్రెడిట్స్ని సేవ్ చేసుకుంటూ వర్క్ చేయడం వల్ల మనకి టూల్స్ అనేవి చాలా ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్ విచ్ యూ కెన్ ఫాలో. Yeah. After a So music refreshing is walk in also the fresh ready. air, I'm heading Let's to the see gym what for she's my doing. workout. Taking care of my health is my priority. See, from the walking she went to her gym. So there is a continuity in a scene. సీన్లో కంటిన్యూటీ అనేది కనిపిస్తుంది కదా మనకి. సీన్ 1 నుంచి సీన్ 2. ఓకే, now we'll go for the scene 3. What is the scene 3 is, and we go back, paste here.
Okay, so that is the last scene. So I'll download this also to make scene 3. Okay. Now we have to compile all these three scenes and put it in one video. So for compilation, I always use Canva. Why Canva means you can use any tools like CapCut and other things. But in India, CapCut మీరు యూస్ చేయాలి అంటే you should have VPN. VPN ఆన్ చేసుకొని మనం CapCut అనేది యూస్ చేయడం కుదురుతుంది. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మనకు ఆల్రెడీ అందులో వాయిస్ ఓవర్ ఉంది. ప్లస్ కావాల్సిన డైలాగ్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ వీ వాంట్ టు కంపైల్ దమ్ అన్ని 3 అటాచ్ చేసి పెట్టాలంతే. సో దానికోసం నేను క్యాన్వా ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. సో నేను క్యాన్వా తీసుకుంటున్నాను. క్యాన్వాలో ఇంకో విత్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఇది తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకొని దీనిలో ఐ నేమ్ దట్ వన్ దట్ వీడియో నేమ్ చేశాను. తర్వాత ఇది కమ్ టు అప్లోడ్స్లోకి వచ్చి అప్లోడ్స్లో ఐ విల్ యాడ్ దిస్ ఆల్ ద 3 సీన్స్ యాడ్ చేశాను. సో ఇది కొంచెం డ్రమాటిక్గా చేయాలి అంటే మీరేం చేయొచ్చు అంటే డే 1 ఏదైతే ఉందో అంటే డే 1 కాబట్టి ఇది. సో మనం దేన్ని కొంచెం డ్రమాటిక్గా చేద్దాం అనుకుంటే సో ఇక్కడ స్క్రీన్ ఏదైతే ఉందో బ్లాంక్ స్క్రీన్ యాడ్ చేసుకొని ఆ బ్లాంక్ స్క్రీన్ మీద ఐ కెన్ పుట్ ఇట్ అట్ ఎనీ అదర్ కలర్ అండ్ యాడ్ వన్ టెక్స్ట్. డే వన్ అని యాడ్ చేసాము. ఈ ఫాంట్కి నెంబర్స్ పడట్లేదు. సో చేంజ్ ద ఫాంట్. డే 1 ఓకే. సో డే 1 పెట్టాను, మిడిల్లో పెట్టానని. నవ్ ఐ విల్ యాడ్ ద అప్లోడెడ్ వీడియోస్. ఫస్ట్ సీన్ ఇది కదా, ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అండ్ లాస్ట్లో మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ ఇది యాడ్ చేసుకుందాం. ఫాలో ఫర్ మోర్. మనకి ప్రతిదీ ఎలిమెంట్స్లో ఉంటాయి. కెన్ గో అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎలిమెంట్స్. సో దీనిలో ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇందులో కావాలి వర్టికల్ కావాలి కాబట్టి కెన్ అప్లై దట్ వన్. దెన్ విల్ సీ ఆల్ ద వర్టికల్ వన్స్. సో దిస్ వన్ ఐ లైక్. సో ఇది పెడదాం. ఇప్పుడు బ్లాంక్ స్క్రీన్ అక్కర్లేదు కాబట్టి తీసేయచ్చు. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ డన్. ఓకే. సో ఇప్పుడు మనం ప్రివ్యూ చూద్దాం.
ఓకే, డన్. సో ఇలా మన వీడియోని ఫినిష్ చేశాను. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాము. సో డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ గో టు క్వాలిటీ. మీకు ప్రో యాక్సెస్ ఉందనుకోండి క్యాన్వాలో, గో విత్ ద క్వాలిటీ వన్ మీన్స్ ఇట్ విల్ గో టు ద బిగ్గర్ క్వాలిటీ. సో అది మీరు ఏ స్క్రీన్ మీద చూసినా కానీ మీకు క్వాలిటీ బాగుంటుంది, పిక్సెల్ ట్రేస్ అవ్వకుండా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ డౌన్లోడ్ ఇన్ ద హై క్వాలిటీ. డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్ విల్ షో ద ఫైనల్ అవుట్పుట్. ఇలా మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి చిన్న చిన్న మన వీడియో క్లిప్స్ లాంటివి చేసి, ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ చేసి, దెన్ యూ కెన్ యాడ్ హర్ ఇంటూ ద దిస్ వన్ వాట్స్ కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్. దీనికోసం ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా తనకి క్రియేట్ చేసి ఇవ్వచ్చు. దట్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్. ఓకే. ఇప్పుడు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మనం క్రియేట్ చేసేసాం కాబట్టి తనతో నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గనుక క్రియేట్ చేస్తే ఐ విల్ షేర్ యూ దట్ పేజ్ ఇన్ ద కమెంట్స్ ఆర్ డిస్క్రిప్షన్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ we will see how this Hina goes, how long Hina goes. ఓకే. డౌన్లోడ్ అయితే అయిపోయింది. వన్స్ డౌన్లోడ్ అయ్యాక మీకు ఫైనల్ అవుట్‌పుట్ చూపించేస్తాను. దెన్ విల్ ర్యాప్ ద సెషన్. Done. So we can continue this story. Next డే 2లోకి వెళ్ళి తన ఆఫీస్ చూపించవచ్చు. ఇలా వీ కెన్ మేక్ ఎ లైఫ్ స్టైల్ టు హర్ అండ్ వీ కెన్ కంటిన్యూ వీడియోస్. ఓకే. ఇలా మనం ఒక క్రియేటర్‌ని క్రియేట్ చేసి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి, ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ చేసి వీ కెన్ మేక్ ఇట్ స్టార్ట్ యువర్ ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కీపింగ్ యువర్ ఇన్‌ఫ్లుయెన్సర్ యాస్ యువర్ ఫేస్ అనమాట. సో మీరేం చెప్పాలనుకుంటున్నారనేది మీ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో చెప్పించొచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అన్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏఐ నేర్చుకోవడం అంత కష్టమైన విషయం ఏమి కాదు. మీరు టైం సేవ్ చేసుకుంటూ చాలా స్మార్ట్‌గా క్రియేట్ చేస్తూ ఈ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న ఏఐ కమ్యూనిటీలో మీరు కూడా ఒక భాగస్వామి అవ్వచ్చు. అలాగే మీరు ఏఐ టూల్స్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నట్లయితే యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియోస్, జస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి ఏఐ టూల్స్ కావాలో మనం ప్రతి ఏఐ టూల్‌ని నేర్చుకుంటూ ముందుకు వెళ్దాము. సో నెక్స్ట్ ఏఐ టూల్‌తో మళ్ళీ కలుద్దాం.